యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఆవిడే? బాగుంది. మీ కాపురం? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నాన్నగారు మీతో రాలేదా? నాతో వచ్చినట్టు నీకెలా తెలుసు? ఈ ఇంట్లో ఉండేది ఇద్దరు. ఒకరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారో రెండో వాళ్ళకి తెలియకుండా ఉండదుగా. పాపం, ఆయన చాలా బాధపడుతున్నారు. ఆడపిల్లని కన్నప్పుడు తప్పదుగా. నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? పోయేటంత వరకు. కళ్యాణి, ఎవరైనా అంతేగా. ఒంటరిగా ఉంటే అంతే. ఉన్నది ఒంటరిగానేగా. నీకు ఈ ఒంటరితనం పోవాలి అంటే పెళ్లి చేసుకోవాలా? ఏ చేసుకోవా? ఎందుకు అలా నవ్వుతావు? అందరు అడిగినట్టే మీరు అడిగారు. ప్రేమంటే అర్థం ఇలా మిగిలిపోవడమేనా? నాకు తెలిసిన అర్థం అదే. అంటే ఆ అర్థం నాకు తెలియనట్టేగా. నువ్వు ఉండగా నేను పెళ్లి చేసుకున్నాను అంటే ప్రేమకు అర్థం నాకు తెలియనట్టేగా. నేను స్వార్థపరుడన్న మాటేగా. కాదండి. కాకపోతే నువ్వు అన్న మాటకు అర్థం ఏమిటి? నన్ను ఒప్పించింది ఎవరు? నా పెళ్లి జరిపించింది ఎవరు? అంటే నీకున్నంత ప్రేమ నాకు లేనట్టేగా. కాదండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చూడు, నువ్వే అన్నావు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకున్న వాళ్ళు కారు, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేరు అని. దీన్ని తెలిసిన దానివి, అర్థాన్ని నాకు విడమర్చి చెప్పిన దానివి. ఆ అర్థం నీకు మాత్రం వర్తించుతా? నీకొక న్యాయము నాకొక న్యాయమునా? కళ్యాణి, ప్రేమించడానికి మనసు కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి మనసు లేకపోయినా పర్వాలేదు. అంటే మనసు లేకుండా పెళ్లి చేసుకుని నాటకం ఆడమంటారా? మరి నాటకం ఆడమని నా పెళ్లి జరిపించావా? మీకు పర్వాలేదు, మీరు మగవారు. అంటే మగవాడికి మనసు సగమే ఉంటుందా? కాదండి, మగవాడు ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంట్లో అడుగు పెట్టే వరకు ఆ ఇష్టం లేని తనాన్ని మర్చిపోగలడు. కానీ ఆడది లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు ఆ ఇష్టంలోనే ఉండాలి, ఆ ఇష్టంతోనే బ్రతకాలి. నువ్వు ఇలాగే ఉండిపోదలుచుకుంటే దానికి బాధ్యుని నేనే అవుతాను. నేను ఆమెను పెళ్లి చేసుకోవడం మూలంగా నీ జీవితం ఇలా నాశనం అయిపోతుంది. ఆమెకు విడాకులు ఇవ్వడానికి కూడా నేను వెనకాడను. అవును కళ్యాణ్, త్యాగం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆమె కోసం నా ప్రేమను త్యాగం చేయించి నాకు పెళ్లి చేసినప్పుడు నా కోసం నీ ప్రేమను త్యాగం చేసి నువ్వు పెళ్లి చేసుకోలేవా? నీ మాట నేను విన్నప్పుడు నా మాట నువ్వు వినలేవా? నా మాట గౌరవించిన నీ ప్రేమ ప్రేమేనా? చెప్పు చెప్పు కళ్యాణి, చెప్పు, మాట్లాడవే. మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేశామమ్మా, ఆయన ఎక్కడా లేరు. గౌరీ 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 ఊరుకో ఊరుకో గౌరీ.
ఏమిటి? ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? గౌరీ, గౌరీ, ఎలా పోయారు? ఎలా పోతే నీకెందుకులేండి? అదే మాట గౌరీ. అవునండి, ఎలా పోతే నీకెందుకు, ఎవరు పోతే నీకెందుకు? మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. మీరు చాలా అవసరమైన పని మీద వెళ్ళారు. ఓహో, భార్య అవసరం కాదు, ఇల్లు అవసరం కాదు, భార్యతో చెప్పి వెళ్ళటం కూడా అవసరం కాదు. చెప్పే స్థితిలో కాదు గౌరీ నేను వెళ్ళింది. ఏమిటండి, భార్య కూడా చెప్పకుండా వెళ్ళాల్సినంత రహస్యం ఏమిటంట? నేను వెళ్ళుండకపోతే ఒక జీవితం నాశనం అయిపోయేది. ఆ జీవితాన్ని ఉద్ధరించారుగా, చాలు. మా నాన్నగారు ఉంటే మీకే, పోతే మీకే. మీ పని మీరు వెళ్ళండి. గౌరీ, ఏదో చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, సంస్కారం అన్నవాడు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తిరిగాడు. నేనంటే దేవుళ్ళకి నెత్తిన పెట్టుకున్నవాడని ఆయన అనుకుంటే నేను నిజం అని నమ్మి మిమ్మల్ని దేవుడు అనుకున్నానండి. ఈ రోజు ఆయన పోయినప్పుడే రానివారు, రేపు నేను పోతే మాత్రం వస్తారని. నాకు తెలియదు గౌరీ, తెలిస్తే రాకుండా ఉంటానని చెప్పు. ఎలా తెలుస్తుందండి? అసలు మీరు ఎక్కడున్నారో తెలిస్తే కానీ ఏం జరిగిందో మీకు తెలియపరచడానికి మీ పాటు మీరు పోయారు, ఆయన పాటు ఆయన పోయారు. మిగిలింది నాకు నేనేగా. నా బ్రతికింతేనండి, నా బ్రతుకు సారీ.